శ్రమజీవులకు చేయూతనందించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. ఆటో డ్రైవర్లకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి మరో హామీ నెరవేర్చిందన్నారు. ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుంచి స్వయంగా ఆటో నడిపి ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అసంఘటిత రంగంలో ఉన్న ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వైసీపీ హయాంలో 10,000 రూపాయలు ఇచ్చి ఫైన్ల పేరుతో 30,000 రూపాయలు నొక్కేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, భారీగా డీజిల్ ధరలతో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ట్యాక్సులు, రోడ్ ట్యాక్సుల భయం లేకుండా ప్రజలు నిశ్చింతగా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,400 కోట్లతో రోడ్లను బాగు చేశామన్నారు. నాడు జగన్ ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10,000 చొప్పున 260 కోట్ల రూపాయలు ఇస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదికి 15,000 చొప్పున రాష్ట్రంలోని 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 435 కోట్ల గౌరవ భృతిని అందజేసిందన్నారు. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేసి సూపర్ హిట్ చేయడంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని, స్త్రీ శక్తి పథకంతో 2 నెలల్లోనే 7 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి లబ్ధి పొందారన్నారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ ప్రజలకు సమానంగా ఈ ప్రభుత్వం గతంలో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం అయితే తీసేయండి, ఇంకోడైతే జనసేన అయితే తీసేయండి, బీజేపీ అయితే పీకేయండి. ఈ రకంగా లేదు. ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందుతున్నాయి. రాబోయే కాలంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా చేసి తీరుతాం. ఈ మొగోళ్ళు అడుగుతున్నారు, చెప్తా ఉంటారు, ఆయన కూడా అడుగుతా ఉంటారు. మాకు చక్రపాణి రెడ్డి ఏంటి సంవత్సరం తర్వాత ఇచ్చినాం అప్పుడు కూడా కట్టాలి. మీరు ఆయన తప్పున్నావు, ఇక్కడ ఎవరు తప్పున్నావా? ఒక కార్యక్రమం చేయాలంటే మీరేం చేశారు? మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం తర్వాత కదా ఇచ్చింది. ఒక కార్యక్రమం ఏదైనా చేయాలంటే ప్రతి ఈరోజు ఆటో డ్రైవర్లు 15,000 ఇచ్చినాం. ఎవరు అర్హులు ఉన్నారు దీంట్లో అనేది మొత్తం డేటా తీయాలా. అర్హులైన వాళ్ళకే అందుతాయి, నాకు నీకు రాదు కదా. సో ఇవన్నీ మనం ఉడవేయాలన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఏ పథకం ఇవ్వాలన్నా కూడా అర్హులు ఎవరెవరు ఉన్నారు కరెక్ట్ గా దాని అంతా చేసేసి ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే అప్పుడు ఇచ్చిన పథకాలు వైఎస్ఆర్లో గుర్తున్నాయని ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాడు మాకు రాలేదు అని రామని వాళ్ళకు గుర్తిస్తాం. లబ్ధి పొందుతున్న వ్యక్తి బయటకు వచ్చి ఎవరు మాట్లాడటల్లా. వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు వాళ్ళ సానుభూతి పనులు ఈ ప్రభుత్వం తరఫున వస్తున్న పథకాలు మాకు అందలేదు అని ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడాడు. ఇంతవరకు ఎవరు మాట్లాడారా? మన నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ నాకు అందలేదు ఈ పథకాన్ని ఎవరైనా మాట్లాడారా? వీళ్ళు మాట్లాడుతున్నారు. నాయకులు మాత్రం ప్రజలకు అన్యాయం జరిగిపోయింది, ఏమి తీర్చడం లేదు, ప్రజల కోరికలు తీర్చడం లేదు. మనం ఏదో తీసుకొచ్చి నాకు రాలేదని, నీకు అర్హత లేకనో లేకపోతే నీ రికార్డు కరెక్ట్ గా లేకనో నీ కాగితాలు కరెక్ట్ గా లేకుండానో ఉంటే నీకు వచ్చిందని అంతకు తప్ప అన్ని సక్రమంగా ఉంది నువ్వు అర్హుడంటే ఖచ్చితంగా వచ్చినాయి. పెన్షన్ అందుతా ఉంది, మిగతా కార్యక్రమాలు అన్ని అందినాయి. ఇవి వదిలేసి మైకి ఇచ్చినారు కదా అని చెప్పేసి మీడియా వాళ్ళు 4 కెమెరాలు పెట్టి 4 బొంగులు పెట్టినే ప్రజలంతా నాశనం అవుతున్నారంటే ఈ సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంలో ఈ దుర్మార్గులు మాట్లాడతారు. ప్రజలు నాశనం అయిపోయినారో సంతోషంగా ఉన్నారో వాళ్ళనే పోయి అడగండి. మీరు మైక్ లో మాట్లాడడం కాదు, వాళ్ళే చెప్తారు. వీళ్ళు అరుచుకుంటూ ఉండాల్సిందే. నేను ప్రతిసారి చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళకి మంచి పనులు కనపడవు, వినపడవు. అవునా? ప్రభుత్వం ఇచ్చే లబ్ధి మాత్రం బాగా జోబులలో పెట్టుకుంటున్నారు, అవి మాత్రం బాగా చేస్తున్నాయి లోపలికి. కానీ వాళ్ళ విమర్శలు ప్రజలకు అన్ని తెలుసు. రేపు తొందరలోనే మళ్ళీ లోకల్ బాడీస్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, డెప్యూటీసీలు కానీ, మున్సిపాలిటీ కానీ వెళ్ళే ఎలక్షన్లు వస్తాయి.
మీలాగా దౌర్జన్యంగా నామినేషన్ లేపియకుండా ఓట్లు దొంగ ఓట్లు వేపించి బెదిరించి అట్లుండదు. పారదర్శకంగా ఎలక్షన్ జరుపుతాం. ప్రజలు ఏం చూపిస్తారు, ప్రజలు ఏం చూపిస్తారో అలా చూద్దాం.